దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, రెండంతలుగా మీకు మేలు చేసేదను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. మన దేవుడు మనకు మేలు చేసేవారు, ఊహించలేనటువంటి అద్భుతములను మన జీవితంలో అనుగ్రహించేవారు. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ చరణాన్ని చూస్తే, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచియున్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మన దేవుడు రెండంతలైనటువంటి మేలులు మనకు అనుగ్రహించేవారు. యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. యోబు యొక్క యథార్థత, నమ్మకత్వము యోబుకు రెండంతలుగా ఆశీర్వాదము కలిగినట్లుగా మనం చూస్తున్నాం. మనము కూడా ప్రతి విషయంలో నమ్మకముతోనూ విశ్వాసముతోనూ ఆయన వైపు చూచినట్లయితే దేవుడు ప్రతి పరిస్థితుల్లో రెండంతలుగా మనకు మేలు చేస్తారు. అటి కృప దేవుడు మీకందరికీ కలుగ చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన నామమునకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ఈ ఉదయకాలము రెండంతలుగా మీకు మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్న గొప్ప దేవుడవు ప్రభువా. యోబును మీరు ఆశీర్వదించిన దేవుడవు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మీరు ఆశీర్వదించిన దేవుడవు. బైబిల్ గ్రంథంలో ఎంతోమందిని ప్రజలను మీరు మేలుల చేత నింపిన దేవుడవు ప్రభువా. ఈ మాటలు వింటున్న మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి కుటుంబంలో మీ మేలును, ఆశీర్వాదమును, సమృద్ధి చేత మీరు నింపండి. ప్రతి కుటుంబాన్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.